పింకీ ఇలారా. చూడమ్మా, మనుషులెప్పుడూ ఒకేలా ఉండరని నాకు కూడా ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. పరాయి వాళ్ల కోసం అయిన వాళ్లనే దూరం చేసుకుంటున్న రోజులివి. ఇక మీదట నీకే సమస్య వచ్చినా వచ్చి నాతోటే చెప్పు, సరేనా? సరే నానమ్మా. పద. స్వీటీ, ఏంటి సకల గిన్నీస్ రికార్డు కొట్టిన గల్లీ క్రికెటర్ లాగా ఫేస్ అలా వెలిగిపోతుంది? ఫస్ట్ టైం మా వదిన సకలకి సపోర్ట్ చేసింది కదా, దాని ఎఫెక్ట్ అనుకుంటా. చేసిన ఘనకార్యం తెలియలేదు, పొరపాటున తెలిసిందే అనుకో, సపోర్ట్ చేసిన నోటితోనే సపోటా పండు నలిపినట్టు నలిపేస్తారు. మావయ్య, నీ నోటి వెంట ఒక్క మంచి మాట కూడా రాదా? అంటే నేను కొంచెం మేనేజ్ మైండెడ్ కదమ్మా, మంచి కాస్త తక్కువగా ఉంటుంది. సరే సకల, మొత్తానికి మీ అమ్మ సపోర్ట్ నీకు వచ్చింది కదా, నెక్స్ట్ ఏంటి? మమ్మీ సపోర్ట్ నాకు ఇంకా పూర్తిగా రాలేదత్తా, కానీ త్వరలోనే వస్తుంది. ఈ పింకీని అడ్డం పెట్టుకుని స్వీటీని బయటికి గెంటేస్తాను. మా అమ్మని అడ్డం పెట్టుకుని ఆ దొంగ పల్లవిని బయటికి గెంటేస్తాను. గెంటేయడానికి అక్కడ ఉన్నది గోటు కాదు సకల, గాడ్జిల్లా. చూడ్డానికి పాల ప్యాకెట్ యాడ్లో వచ్చే పసిపిల్లలా ఉంటుంది కానీ మామూలుది కాదు. అది ఎలాంటిదైనా కావచ్చు, కానీ నా దృష్టిలో పడ్డాక తప్పించుకోవడం అంత సులువు కాదు. సకల, కొంపదీసి ఈ అమ్మాయి నిజంగా పల్లవి ఏమో అనిపిస్తోంది. సమస్య లేదు, అది పల్లవి కానే కాదు. పల్లవి కాకపోతే ఇంత రిస్క్ చేయాల్సిన అవసరం ఏముంది? అసలు ఎవరా అమ్మాయి? అమ్మా, నన్ను క్షమించు. క్షమిస్తాన్రా, అమ్మని కదా. నేను క్షమించాలి అంటే మీరు చేసింది తప్పనొప్పుకోవాలి. అలా ఒప్పుకునే ధైర్యం ఉందా? ఒకసారేంటమ్మా, 100 సార్లైనా నాదే తప్పని ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. తప్పైపోయిందని ఒప్పుకుంటున్నాడు కదా. వాడు తప్పైపోయింది అండం లేదండి, తన తప్పు లేకపోయినా తప్పు తన మీదే వేసుకుంటానంటున్నాడు. అంటే ఆ పాలల్లో విషం కలిపింది నేనే అని చెప్పకనే చెప్తున్నాడు. అత్తయ్య, ఈయన ఉద్దేశం అది కాదు. నువ్వు నోర్మొయ్. ఇది నాకు నా కొడుక్కి మధ్య ఉండే గొడవ, ఇందులో పరాయి వాళ్ల జోక్యం అక్కర్లేదు. అమ్మా, నువ్వే చెప్పేదానివి, మూటను బట్టి బరువుని, మాటను బట్టి మనసుని అంచనా వేయకూడదు అని. అలాంటి నువ్వే ఒక్క మాటతో నన్ను అపార్థం చేసుకుంటావా? అసలు నా పరిస్థితి ఏంటో కూడా అర్థం చేసుకోవా?
అర్థం చేసుకున్నాను. ఈ ఎంత అమ్మైనా తన జీవితంలో ఒక ఆడది వచ్చేంత వరకేనని అర్థం చేసుకున్నాన్రా. కానీ ఇదే తీరుని నీ మొదటి భార్య పల్లవి విషయంలో, రెండో భార్య రాధిక విషయంలో చూపించుంటే సర్దుకుపోయేదాన్నిరా. నా తప్పేదైనా ఉంటే సరిదిద్దుకునేదాన్ని. కానీ ఒక అనామకురాలి కోసం, నీ భార్యలా నటించడానికి వచ్చిన ఒక బజార్ దానికోసం నన్ను అవమానించావు చూడు. అదే అదే సహించలేకపోతున్నాను. ధర్మ, నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? కార్తీక్ నీ కొడుకు ధర్మ, నువ్వు ఇలా మాట్లాడితే ఎలా? వదిలే నాన్న, ఈ విషయాన్ని ఇంకా పొడిగించి అమ్మని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. పద పల్లవి. ఏంటో దినా, ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? ఏం లేదు. అదేంటో వదినా, మీరు నిజం చెప్పినా కూడా మీ కళ్ళు మాత్రం ఏదో తేడాగానే కనిపిస్తాయి. అసలే అవి మామూలు కళ్ళు కావు కదా. రేయ్, వదినా, దయచేసి నా ముందలా అరవకండి. ఎందుకంటే మీ గాండ్రింపులకి నేను అస్సలు భయపడను. you're crossing your limits. మీరు ఆల్రెడీ క్రాస్ చేశారు వదినా. అసలు మీరు నా గురించి ఏమనుకుంటున్నారు? మీరేం చేసినా కనిపెట్టలేను అనుకుంటున్నారా, లేక కనిపెట్టినా ఏమీ చేయలేను అనుకుంటున్నారా? దేని గురించి మాట్లాడుతున్నావు? నాకు పాలల్లో విషం కలిపిన విషయం గురించి. నేను అసలు నిన్న ఫుడ్డే తీసుకోలేదు, కేవలం పాలు మాత్రమే తాగాను. అందులో విషం కలిపి నన్ను చంపేద్దామని అనుకున్నారా? నేను చంపాలనుకోవడం ఏంటి? నీ వంటికి పట్టిన చెమటలు నీ మాటల ధోరణిలో తడబాటి నాకు చెప్తున్నాయి. దానికి పూర్తి బాధ్యత మీరే అని. వావ్, నువ్వు ఇక్కడ ఉండాల్సిన దానివి కాదు తెలుసా. కథలు బాగానే అల్లుతున్నావు. సినిమాలో ట్రై చేయొచ్చు కదా, మంచి ఫ్యూచర్ ఉంటుంది. అయినా నీ ధైర్యం ఏంటి? ఒకవేళ నేనే చేశాననుకో, ఆ విషయం ఇంట్లో వాళ్ళతో చెప్తావా? చెప్పినా వాళ్ళు నమ్ముతారనుకుంటున్నావా? వాళ్ళు నమ్మరని మీరు అనుకుంటున్నారా? ఖచ్చితంగా నమ్మరు. ఎందుకంటే నేను పాలల్లో విషం కలపడం నువ్వు చూడలేదు, వేరెవరైనా చూసారో తెలీదు. ఈ చెమటలో తడబాటు చూసుకొని దేన్ని ప్రూవ్ చేయలేవు. నేను ప్రూవ్ చేయలేకపోవచ్చు వదినా, కానీ అందులో మీ ప్రమేయం ఎంతుందో నాకు తెలుసు కదా. నువ్వు చేసిన ఒక వెధవ పని వల్ల ఎంతో అభిమానంగా ఉండే ఆ తల్లి కొడుకుల మధ్య చిచ్చు పెడుతున్నావు కదా. వాళ్ళిద్దరూ విడిపోవడానికి నువ్వు కారణమవుతున్నావు. కార్తీక్ గారంటే మీకు చాలా ఇష్టం కదా. మీ పంతానికి పోయి ఆయన్ని కష్టపెడుతున్నారు, బాధ పెడుతున్నారు. అసలు ఏం బ్రతుకొదినా ఇది? హలో హలో హలో, హోల్డ్ ఆన్. నేను సైలెంట్గా ఉన్నానని తెగ రెచ్చిపోతున్నావు ఏంటమ్మా?
ఏంటేంటేంటి మా అమ్మ తమ్ముడికి మధ్య దూరం పెరగడానికి కారణం నేనా? గాడిది గుడ్డేం కాదు. వాళ్ళ మధ్య మనస్పర్ధలు రావడానికి కారణం నువ్వు. అపార్థాలకి కారణం నువ్వు. అందరూ ఏడుపులకి కారణం కూడా నువ్వే. నువ్వెప్పటి నుంచైతే ఇంట్లో అడుగు పెట్టావో అప్పటి నుంచే మా అమ్మకి కార్తీక్ మీద కోపం ఎక్కువైంది. అందుకే నిన్నింట్లో నుంచి పంపించేయాలని అమ్మ కార్తీక్తో ఎన్నిసార్లు చెప్పింది. ఆ మాటలు వాడు పట్టించుకోవట్లేదు. విన్నా నువ్వు సిగ్గు లేకుండా పట్టించుకోవట్లేదు. అందుకే చెప్పి చెప్పి విసిగిపోయి చెప్పడమే మానేసింది. అసలు మాట్లాడమే మానేసింది. అన్నిటికీ కారణం నువ్వైతే నింద నా మీదేస్తావేంటి? వాళ్ళు కలవాలంటే నేను మారడం కాదు, నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి. ప్రతి దానికి నన్ను అండం కామన్ అయిపోయింది. ఇదిగో పల్లవి కాని పల్లవి, ఒకరికి భార్యగా నటించడానికి నీకు సిగ్గు లేకపోయినా నీలాంటి దాన్ని ఇంట్లో ఉంచుకుంటే మాకు తల కొట్టేసినట్టుగా అవుతుంది. రాధిక రాధిక రాధిక, అసలెవరి రాధిక? రాధికకి రుక్మిణికి ఏంటి సంబంధం? అంటే రాధికకి సర్జరీ జరిగింది. రాధిక ఈస్ నౌ పల్లవి. ఎస్, అంటే ఈ అమ్మాయి రాధిక. అయినా తన గురించి తెలుసుకోవడం ఎలా? ఎస్, కాంచనవల్లి అత్తయ్యని అడిగితే మొత్తం తెలుస్తుంది. అడుగుతా, ఇప్పుడే వెళ్ళి అడుగుతా. ఖచ్చితంగా అలాగే జరగాలి. మీరేం కంగారు పడకండి, మొత్తం నేనే చూసుకుంటాను. మీరేం కంగారు పడదు. అత్తయ్య అత్తయ్య, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. ఏమైంది మదన్, ఏంటి సంగతులు? నీ ప్రేమ ప్రయత్నం ఎంతవరకు వచ్చింది? అదే ప్రయత్నంలో ఉన్నానత్త. ప్రేమ పేరుతో తన్నేం ఇబ్బంది పెట్టడం లేదు కదా? చాచా, ప్రేమించిన అమ్మాయిని ఎవరైనా ఇబ్బంది పెడతారా? అది సరే గాని నాకు విషయం చెప్పత్తయ్యా, ఈ రాధిక ఎవరు? రాధిక? తన గురించి నీకెందుకు? అత్తయ్య, ఏదైనా పనిలో విజయం సాధించాలంటే దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవాలి కదా. ఈ మధ్యన కార్తీక్ని ఫాలో అవుతున్నాను కదా, రాధిక పేరు తెగ వినిపిస్తోంది. అందుకే తనెవరో తెలుసుకుందాం అనుకున్నా. అసలు ఎవరా అమ్మాయి? ఆ అమ్మాయి కార్తీక్ భార్య. కార్తీక్ భార్య? మరి మన పల్లవి? మొదటి భార్య. అదేంటత్తయ్య, మన పల్లవిని అతను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడన్నా?
మన పల్లవి చనిపోయిన తరువాత అలా వాళ్ళ పెళ్ళైంది. మరి ఇప్పుడు ఆ రాధిక ఎక్కడుంది? ఎక్కడుందో తెలియదు గాని పల్లవి చావుకి కారణమైన వాళ్ళని ఆధారాలతో సహా పట్టుకుంటానని ఇంట్లోంచి వెళ్ళిపోయిందట. ఆ, మరి కార్తీక్ పోలీసే కదా, ఆ అమ్మాయిని వెతికి పట్టుకునే ప్రయత్నం చేయలేదా? తెలీదు, చేసే ఉంటాడు. కానీ ఆ అమ్మాయి తెలివైంది కదా, అంత తేలిగ్గా దొరుకుతుందా? ఆ ప్రయత్నమే ఫలించకపోతే ఇక పల్లవకిచ్చిన ఈ గుండెకి, ఈ రూపానికి అర్థమేముందమ్మా? నువ్వు చెప్పేది నిజమే, నేను ఒప్పుకుంటాను. కానీ ఇలా ఎంతకాలం అని ఈ ముసుగులో బతుకుతావు? ఎంతకాలం నీ భర్తకి దూరంగా ఉంటావు? పల్లవి అక్క చావుకి కారణమైన వాళ్ళని ఆధారాలతో సహా పట్టుకోవాలి. అందులో నా తప్పేమీ లేదని నా భర్త దగ్గర నేను నిరూపించుకోవాలమ్మా. వాళ్ళకి శిక్ష పడేలా చేయాలి. దొరికిందత్త. ఆ రాధిక ఎక్కడో లేదో మనందరి కళ్ళు గప్పి మన పల్లవి మొహాన్ని అడ్డు పెట్టుకుని తిరుగుతోంది. మన అందరినీ తింగరోళ్ళం చేస్తుంది. నా చేతికి చిక్కింది కదా, ఇక నేను చూసుకుంటా. మదన్ 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 ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదత్తా, నాకు చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చావు. వస్తాను. ఏంటి వీడు సడన్గా వెళ్ళిపోయాడు? పింకీ, ఏంటి? నీతో ఆడుకోవాలనుంది. నాకేం లేదు, ఎల్లు. సారీ పింకీ. దేనికి? అదే ఫ్రెండ్కి హారతి నువ్వు ఇవ్వాలనుకుంటున్న విషయం నాకు తెలియదు కదా. నీకన్నా ముందు నేనే ఇచ్చాను కదా, అందుకు. తెలుసుంటే ఏం చేసేదాన్వి? నీ చేతే హారతి ఇప్పించేదాన్ని. ఇదే నీ దగ్గర? నాకు అస్సలు నచ్చట్లేదు. ఇది నా ఇల్లు, వాళ్ళు నా పేరెంట్స్. నా చేత నువ్వు హార్ తిప్పించడం ఏంటి? వాళ్ళకేం చెయ్యాలో ఏం చేయకూడదో నాకు తెలీదా? నీకు తెలీదని కాదు పింకీ, నువ్వు ఇవ్వాలనుకుంటున్న విషయం నాకు తెలీదు కదా. తెలియకపోతే తెలుసుకోవాలి, అంతేకాని ఇలా అయిన దానికి కారణానికి మధ్యలో దూరకూడదు. తప్పేందని ఒప్పుకుంటున్నా కదా. సారీ పింకీ. అక్కర్లేదు, నీ బోడీ సారీ నాకేం అక్కర్లేదు. పింకీ, అరే వావ్, ఇద్దరు కలిసి ఆడుకుంటున్నారా? లేదు, నేను ఒక్కదాన్నే ఆడుకుంటున్నా. ఒక్కదానివి ఆడుకుంటే కాసేపటికే బోర్ కొడుతుంది పింకీ. అదే స్వీటీతో కలిసి ఆడుకున్నావు అనుకో, అస్సలు బోరే కొట్టదు. నాకు ఇలానే బాగుంది. పింకీ, ఒకసారి నేను చెప్పేది వినమ్మా. నేను స్వీటీకి సపోర్ట్గా మాట్లాడానని కోపం వచ్చిందా? కాస్త ఉంటే స్వీటీకి మంట అంటుకునేది కదా,
అందుకే అలా అన్నాను, అంతే తప్ప నీ మీద నా కోపం ఎందుకుంటుంది చెప్పు. పింకీ, నువ్వు నా కూతురు అమ్మా. నా పంచ ప్రాణాలు నీలోనే ఉన్నాయి. నిన్ను కాకపోతే నేను ఎవరిని ప్రేమిస్తాను చెప్పు. నిజంగానే నేనంటే నీకు అంత ఇష్టమా నాన్న? నీ మీద నాకున్న ప్రేమని కొలవటానికి ఆకాశం కూడా సరిపోదు.